నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఓటు హక్కును తను బాధ్యతగా ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐనమోలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకు రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. Vijayabalan.
వరంగల్, ఖమ్మం,